ఫ్రెండ్స్, ఇది హెచ్పి కంపెనీకి సంబంధించి 350 కాంపాక్ట్ మల్టీ డివైస్ బ్లూటూత్ కీబోర్డ్ అండి. ఈ కీబోర్డ్ ని మనము అప్ టు 3 డివైసెస్ వరకు పేర్ చేసుకోవచ్చు. ఎమోజీకి సపరేట్ గా ఒక షార్ట్ కట్ కీ అయితే ఇచ్చారండి. ఇది రీసైకిల్డ్ మెటీరియల్ తో తయారు చేశారనమాట. ఇప్పుడు మనము ఈ కీబోర్డ్ ని అన్బాక్సింగ్ చేసి ఇందులో ఏమేమి ఇచ్చారో చూద్దామండి. సో ఇక్కడ చూడండి, అన్బాక్సింగ్ చేశాను కదా. ఇది కీబోర్డ్ అనమాట. చాలా చిన్న సైజ్ గా ఉంటుంది. స్పెషల్ గా ఎవరైతే మ్యాక్ ఓఎస్ యూజ్ చేస్తుంటారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇది కీబోర్డ్ యాక్చువల్ గా 2 కలర్స్ లో అవైలబుల్ లో ఉంటుంది. ఒకటి వైట్, తర్వాత బ్లాక్ అన్నమాట. నేను బ్లాక్ కలర్ ల్యాప్టాప్ వాడతాను కాబట్టి ఇది బ్లాక్ ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇది మనం పక్కన పెడదాం. దాని తర్వాత ఇక్కడ వాళ్ళ మాన్యువల్ అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ ఈ బ్యాటరీస్ అయితే ఇచ్చారండి. అంతే, ఇంకేం లేదు. సో ఇది కీబోర్డ్ కదా, చూడండి. టైపింగ్ చూస్తే గనక పెద్దగా మనకి సౌండ్ ఏం రావటం లేదు. అలాగే కీస్ కూడా చాలా స్మూత్ గా ఉన్నాయి. సైజ్ చూస్తే గనక చాలా చిన్న సైజ్ అండి. ఓకే, సో ఇది బ్యాక్ సైడ్. సో ఇక్కడ మనం బ్యాటరీస్ ఇన్సర్ట్ చేయాలన్నమాట. వాళ్ళు ఇచ్చిన బ్యాటరీస్, ఈ 2 బ్యాటరీస్ ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. కంపెనీ వాళ్ళు చెప్పిన ప్రకారంగా బ్యాటరీ లైఫ్ కూడా చాలా ఎక్కువ రోజులు అయితే వస్తుంది. ఇది ఇక్కడ మనకు కీబోర్డ్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారనమాట. ఓకేనా, సో ఇది జస్ట్ ఇక్కడ ఓపెన్ చేసుకొని, ఇలా మీరు ఓపెన్ చేసుకొని ఈ 2 బ్యాటరీస్ ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. తర్వాత ఆన్ చేసుకొని, ఇక్కడ ఆన్ చేసుకొని ల్యాప్టాప్ గానీ లేకపోతే డెస్క్టాప్ గానీ కనెక్షన్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ ని పర్చేజ్ చేసుకోవాలనుకుంటే యూట్యూబ్ షాపింగ్ కార్డ్ లో యాడ్ చేస్తాను. అలాగే కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. అక్కడి నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు.